వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. గద్వాల నియోజకవర్గం దరూర్ మండలం కేంద్రంలోని రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ హాజరయ్యారు. దరూర్ మండల కేంద్రంలోని ఐకేసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, గతంలో ఈ ప్రాంతంలో కరువు కాటకాలుగా నిలయంగా ఉండేదని, కానీ గత 10 సంవత్సరాల నుండి ఇప్పుడిప్పుడే రైతులు అభివృద్ధి చెందడం జరుగుతుందని, గతంలో కూడా రైతులు పండించిన వరి ధాన్యములు ప్రభుత్వమే కొనుగోలు చేసేదని, ఈ ప్రభుత్వాలు వచ్చిన రైతుల సంక్షేమం కోసం మేమే ధ్యేయమని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర 2,386 రూపాయలు కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. మహిళలకు ఉపాధి కల్పించాలని మహిళా సంఘాల ద్వారా వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మహిళలు కూడా ఆర్థికంగా ఎదగాలని ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందని, అదేవిధంగా ధాన్యము కొనుగోలు చేసిన వెంటనే 2-3 రోజుల్లో రైతుల ఖాతాలో డబ్బులు నమోదు కావడం జరుగుతుందని, రైతులకు వరి కొనుగోలు కేంద్రం వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా, గన్నీ బ్యాగులు కొరత లేకుండా అన్ని విధాలుగా ఏర్పాటు జరిగిందని తెలిపారు. రైతులు పంట ఉత్పత్తులను దళారులు విక్రయించి నష్టపోకుండా కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలన్నారు. మద్దతు ధరతో పాటు సన్నవడ్లకు 500 చొప్పున ప్రభుత్వం బోనస్ అందిస్తుందని తెలిపారు. రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసిన 3 రోజుల్లో డబ్బులు జమ అవుతాయని వివరించారు. సో ఈరోజు మనము ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ స్టార్ట్ చేసుకుంటున్నాము. మన జిల్లాలో టోటల్ 81 సెంటర్ మనము ఓపెన్ చేస్తున్నాము ప్యాడీ కొనుగోలు కోసం. ఆ 81 సెంటర్లో ఇది కూడా వన్ ఆఫ్ ద సెంటర్. లాస్ట్ టైం కింద ఈ టైం మనకి దాదాపు 49 రూపాయలు ఎక్కువ పెట్టినాం. లాస్ట్ టైం 23-20 ఉండేది, ఈ టైం 23-69, 23-89, అట్లా 40 రూపాయలు లాస్ట్ టైం కింద ఎక్కువ రేట్, 40 రూపాయలు పర్ క్వింటాల్ ఎక్కువ రేట్ కూడా ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. అయితే పోయిన సంవత్సరం కూడా ఇక్కడ నేను చాలా టైం రావడం జరిగింది, 4-5 టైం కింద ఎక్కువ ఇక్కడ రావడం జరిగింది. మన గద్వాల్ జిల్లాలోనే ఇది ఉన్న పెద్ద సెంటర్. సంవత్సరాలుగా నిర్వీర్యంగా వ్యవసాయ రంగంలో ఉత్పత్తి చేసే వ్యవసాయ ఉత్పత్తులను, ముఖ్యంగా మన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనడం అనేది అంటే చాలా శుభ పరిణామం. ప్రభుత్వాలు కొని ఈరోజు వ్యవసాయ రంగానికి అండగా నిలబడుతున్న ప్రభుత్వాలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. గత 10 సంవత్సరాలుగా నిర్వీర్యంగా ఎక్కడ కూడా లాస్ట్ గింజంత వరకు కూడా ఈరోజు ప్రభుత్వం కొనుగోలు చేసి దానికి సరైన మద్దతు ధర ఇస్తూ